ఇక్కడ HGH కోసం 18 లక్షలు ఫేవర్ హాస్పిటల్ కోసం ఫెసిలిటీస్, పేషెంట్స్కి ఫెసిలిటీస్, టాయిలెట్స్ కానీ, బెడ్స్ కానీ, ఇతర రకాలైనటువంటి మెషినరీ పర్చేజ్ చేసేదానికి కానీ ఈరోజు కమిటీలో అప్రూవ్ చేయడం జరిగింది. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఏదైతే కొన్ని విభాగాలు ఆరోగ్యశ్రీలో ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్కి ఇచ్చినందువల్ల మరి టీచింగ్ హాస్పిటల్ ఇటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయ్యి పేదలకి మంచి సేవలు, కార్పొరేట్ సేవలు అందించడానికి ఉపయోగపడతాయి అనడానికి ఈరోజు జరిగినటువంటి మీటింగే నిదర్శనం. మరి ఇంతకుముందు ప్రతిపక్షాలు చాలామంది కూడా ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్ని తగ్గిస్తున్నారు, ప్రైవేట్ హాస్పిటల్ని ఎంకరేజ్ చేస్తున్నారు అన్నారు. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత టీచింగ్ హాస్పిటల్స్ ఎక్కడెక్కడైతే మరి ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ ఉన్నటువంటి చోట ఆరోగ్యశ్రీకి ఇవ్వటం వల్ల దానివల్ల వచ్చేటువంటి ఫండ్స్ వల్ల కానీ, ప్రభుత్వం ఇచ్చేటువంటి దానివల్ల కానీ